दक्षिणामूर्तये नमः आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिश्च राहवे केतवे नमः. గుడ్ మార్నింగ్ వేదు. అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పినానా? అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పు. అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పు. ఏ చేత్తో? రైట్ హ్యాండ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నో అన్నయ్య కంట ముద్దు పెట్టవా? ముద్దు పెట్ట. అన్నయ్య నువ్వు పెట్టు తమ్ముడికి. అన్నయ్య పెట్టాడు, నువ్వు పెట్టు. హ్యాపీ బర్త్డే కదా ఈరోజు. నప్పి అంటే హాయ్ అండి, వెల్కమ్ టు రేణురేఖా వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇదేంటంటే ఉగాది వ్లాగ్ అండ్ అలాగే ఆ రోజు జయాంష్ బర్త్డే కూడా అన్నమాట. డబల్ ధమాకా. ఇక్కడైతే పూజ చేస్తున్నాము. ఈ సంవత్సరం పేరైతే మనకి విశ్వావసునామ సంవత్సరం. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఇయర్ అందరికీ బాగుండాలి, అందరికీ ఆయుర ఆరోగ్యాలని, ఐశ్వర్యాలని, ఆయుష్ని ఆ దేవుడు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే పైన ఇల్లు ఉంది కదండి, అక్కడ చేస్తున్నాము పూజ. కింద ఇంట్లో అమ్మ చేసేసింది, అక్కడ కూడా మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఉగాది రోజు అంటే ఉగాది పచ్చడి, ఇంకా కొంతమంది మహాప్రసాదం పెట్టేసి పూజ చేస్తారు కదా. ఇక్కడైతే నేను భక్షాలు పెట్టేసి పూజ చేసేసాను. ఇక్కడైతే హారతి తీసుకోండి అందరూ, మీకు అందరికి కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఉగాది పచ్చడి టేస్టింగ్ అన్నమాట. ఆల్రెడీ అప్పటికే చాలాసార్లు తిన్నాడు, బట్ జయాంష్కి కొద్దిగా పులుపు అంటే చాలా ఇష్టము, అందుకు మళ్ళీ మళ్ళీ వేయించుకొని తింటున్నాడు. ఈ వీడియో అయితే మాకు జయాంష్ తీశాడు. పట్టుకున్నానా అంటే నీట్గా కెమెరాని పట్టుకున్నాడు. ఇక్కడ నా అవుట్ఫిట్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళినాం కదా, అక్కడ తెచ్చుకున్నది. ఖాదీ కాటన్ అన్నమాట. చాలా బాగుంది, కంఫర్టబుల్గా. వేదు అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు. తర్వాత ఇంకా గుడికి వెళ్ళామన్నమాట మార్నింగే. అంత పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి గుడి అన్నమాట. ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉంటారు. ఆంజనేయ స్వామి, లక్ష్మీనరసింహస్వామి, వినాయకుడు, సత్యనారాయణ స్వామి, దత్తాత్రేయ స్వామి, శివుడు, చాముండేశ్వరి దేవి, అన్ని గుళ్ళు ఒకటే చోటు ఉంటాయన్నమాట. ఇక్కడైతే కాసేపు పిల్లలు ఆడుకున్నారు.
పక్కనే బాబా గుడిలో కూడా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే కింద ఇంట్లో అనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మ వాళ్ళు కలశం పెట్టుకొని బట్టలు పెట్టుకుంటారు. తర్వాత మహాప్రసాదానికి భక్షాలు, అంటే ఓలిగలు అంటారు కదా, ఓలిగలు, చిత్రాన్నం, ఆలు, ఇది వచ్చేసి మునక్కాయ రసము, మామిడికాయ పచ్చడి అండ్ పప్పు, ఇవన్నీ చేసేసింది. అందరం తిన్న తర్వాత ఇంకా అమ్మమ్మ కూడా వచ్చేసింది అనమాట. అమ్మమ్మ కూడా ఇంట్లో పూజ చేసుకొని పళ్ళెం అంటాం కదా, సేమ్ అదే మహాప్రసాదం పెట్టి వచ్చారంట. ఇంకా జయాంష్కి బర్త్డే విషెస్ చెప్తుంది చాక్లెట్స్ ఇచ్చి. చిన్నప్పుడు జయాంషి అమ్మమ్మ చాలా బాగా ఆడుకునేవారు అనమాట. ఇద్దరు ఆడుకోవడానికి కంపానియన్స్ అనమాట. ఇక్కడ డెకరేషన్ అయితే ఇలా చేసేసాము. స్మైలీవి, ఆ కాన్ఫెట్టివి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఆ కాంబోలోనే అవి ఫాయిల్స్ వచ్చాయన్నమాట. పిల్లల అవుట్ఫిట్స్ కూడా మనం కడపకి వెళ్ళినప్పుడు తెచ్చినవే. చాలా బాగుంది, సాఫ్ట్గా క్లాత్. జయాంష్ కోట్ కూడా చాలా మెత్తగా ఉందన్నమాట. అండ్ కేక్ వచ్చేసి అవెంజర్స్ థీమ్లో చేయించాను. వెనక కెప్టెన్ అమెరికా టాపర్ ఒక్కటి వాళ్ళు ఇచ్చారు, ఇవన్నీ నేనే చేయించాను. ఇక్కడ జయాంష్కి సర్ప్రైజ్ అనమాట. తనకి అవెంజర్స్ అంటే చాలా ఇష్టము, అందుకు ఐస్ క్లోజ్ చేసుకోమని చెప్పి చూపించాను. చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఇంకైతే కేక్ కటింగ్ ప్రాసెస్. కేక్ అయితే డార్క్ పర్పుల్ స్టూడియోస్లో నేను చేయించుకున్నాను కస్టమైజ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎగ్లెస్ కేకే అనమాట, కూల్ కేక్. మామూలుగా కేక్ జార్స్ తెచ్చుకుంటాము, మిల్కీ చాక్లెట్ ట్రఫుల్ అని దొరుకుతుంది. అదే ఇలా కేక్స్ కూడా చేస్తారు సేమ్ ఫ్లేవర్స్తోనే. మామూలుగా వేదుకైతే చాలా ఇష్టం ఆ ఫ్లేవర్, అందుకు అదే చేయించాను.
ఇంట్లోనే సింపుల్గా చేసాం కదా, ఎవరిని పిలవలేదు. బట్ జయాంష్ ఫ్రెండ్ అనమాట అద్విక్, వాళ్ళు ఒక్కటి వచ్చారు. గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. అది వచ్చేసి ఆస్ట్రోనాట్ అనమాట, మనకి ప్రొజెక్టర్ లాగా. చాలా బాగుంది. థ్యాంక్ యూ అద్వైక్. వేదు బర్త్డే రోజు చూస్తే మీరు ఆ వ్లాగ్లో ఉంది కదా, నీక్షు వాళ్ళ అమ్మ అండ్ అమ్మమ్మ అనమాట, వాళ్ళు కూడా గిఫ్ట్ తెచ్చిచ్చారు. ఇక్కడైతే నీక్షు కూడా వచ్చేసింది. ఇదన్నమాట ప్రొజెక్టర్. మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసేసి డైరెక్ట్గా యూఎస్బి కేబుల్ పెట్టేస్తే ఇలా వస్తుంది. పైన చూస్తే మీరు ప్లానెట్స్ లాగా ఉన్నాయి కదా, బట్ అవి వచ్చేసి మనకి బెలూన్స్ అనమాట, వాటి షాడో అలా పడింది. ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, స్టార్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. చాలా బాగుంది, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇద్దరు ఏం చేస్తారు?
తింటున్నారు? ఏం తింటున్నావు? వైట్ ఇస్తాం వాళ్ళకి. అన్నం ఏం తిన్నా? ఏనా? ఇక్కడైతే వేదు కేక్ వచ్చి ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ముందర కార్డ్బోర్డ్ని, దానికి కొంచెం క్రీమ్ అయి ఉంటుంది కదా, అది తినేస్తున్నాడు. కేక్ అంటే చాలా పిచ్చి అనమాట వేదుకి, అది కూడా తినేస్తున్నాడు. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఫ్యామిలీ అయిపోతారనమాట. అందుకు మీరు విష్ చేయండి బాబుని. అండ్ అలాగే ఈ ఇయర్ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ మాకు కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్కమింగ్ వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.